350 ఏళ్ల నాటి ఒక పెద్ద మర్రి చెట్టు. దాని చుట్టూ కొన్ని లక్షల ముడుపులు. ఇంకా చెప్పాలి అంటే వేలకు వేలు తాళాలు వేసి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే రోజు కొన్ని వందల కోళ్ళు, మేకలు ఇవన్నీ అమ్మవారికి నిత్యం సమర్పించుకునే వందలాది వేలల్లో భక్తులుంటారు. ఈ అమ్మవారి గురించి ఇంకా తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో కాటిరమ్మ తల్లి గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. వీడియోలోనే మొత్తం పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదన్నమాట. అది వేరే దగ్గర టెంపుల్, ఇది వేరే దగ్గర టెంపుల్ అనమాట. సో మేమైతే వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 అలా అయిపోయింది ఇక్కడే. సో మేము వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఎంత పెద్ద ప్లేస్ ఉంది అంటే కార్స్, వెహికల్స్ మనం తెచ్చుకున్న ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో బాగా దాహంగా ఉంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నీరసంగా కూడా ఉంది లంచ్ చేయలేదని. సో మేమైతే అక్కడ కొంచెం చెరుకు రసం తాగి లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవడానికి ఇక్కడ గుడి దగ్గర అమ్ముతున్నారనమాట. కర్ణాటకలో ఉన్న ఈ కాటేరమ్మ తల్లి గురించి నేను ఎందుకు ఇంత కొంచెం హైప్ ఇస్తున్నాను అంటే, సో రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీలో ఈ కాటేరమ్మ తల్లి సీన్ ఒకటి ఉంటుంది. అది మూవీకే హైలైట్. మీరందరూ ఆ మూవీ చూసింటే కనుక ఈ కాటేరమ్మ తల్లి గురించి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో అంత పవర్ఫుల్ ఉన్న అమ్మవారి గుడికి మేమైతే ఈ రోజు రావడం జరిగింది. అసలు ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఏంటి టైమింగ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ప్రత్యేక పూజలు, వ్రతాలు ఇవన్నీ ఉంటాయని మనం ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళగానే ఇలా వినాయకుడు ఒక విగ్రహం పెట్టేసి ఉంది. ఈ వినాయకుడికి పూలు, గరికగడ్డి సో ఇక్కడ ట్రెడిషన్ తగ్గట్టుగా అమ్ముతున్నారు అనమాట. అది తీసుకుని ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా ఆ దర్శనం బాగా అయిపోవాలని సో మేమైతే దండం పెట్టుకుని ఆ కాటిరమ్మ తల్లి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్. మనం ఇక్కడ ఏదైనా అనుకుని మొక్కుకుని ఇక్కడ తాళాలు వేస్తే కనుక అది మనకి నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకం. ఇక్కడ చూస్తే ఎన్ని తాళాలు కనిపిస్తున్నాయో మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఎంత పవర్ఫుల్ కాకుండా ఇంతమంది ఇంత నమ్మకంతో లాక్ చేస్తారు చెప్పండి. సో చాలా వింతగా అనిపించింది ట్రెడిషన్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా లాక్స్ అన్నమాట. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పుకొని తాళాలు వేసుకుని ఉన్నారు. అండ్ అక్కడ కూడా సోలార్ కేసెస్ ఉన్నాయి, అది అమ్మవారు. అండ్ ఇక్కడ ఈ లైన్ అంతా నిమ్మకాయ దిష్టి ఏదో తీస్తారు కదా దానికి ఉన్నారనమాట. ఒక శ్రీచక్రం ఉంది అక్కడ ముందుని, దాని మీద నిలబడి దిష్టి తీస్తే పర్ హెడ్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇవి లాక్ అయితే నార్మల్గా వేసుకోవచ్చు. అండ్ ఇవి ఫోటోలు కూడా పెట్టారనమాట. అంటే ఇలా ఒక పర్సన్ ఫోటోలో గుచ్చి ఎందుకు పెట్టారో తెలియదు, మరి ఎవరన్నా అడగాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అదేనండి, ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళందరి నుంచి మనకేది కావాలో అది కోరుకుంటే నెరవేరుతుందట. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఇక్కడ చెప్పుకొని లాక్ చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం తీరుతుందంట. అందుకే కిందని చూడండి ఎన్ని తాళాలు ఉన్నాయో, ఎన్ని కప్పలు ఉన్నాయో. సో ఇన్ని లాక్స్ ఉన్నాయి అంటే లెక్క పెట్టడానికి టైం కూడా సరిపోదు. జాబ్ లేని వాళ్ళు, పెళ్ళి కాలేని వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలా ఎవరికున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇదంతా లోపల అమ్మవారికి వెళ్ళే లైన్ అనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు దానిలోకి పోయామంటే చాలా టైం పడుతుంది. సో అక్కడ 250, 300, 100 అలా ఉన్నాయన్నమాట. ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ ఈ మర్రి చెట్టు అయితే 350 సంవత్సరాల నుంచి ఉందంట. సో అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కట్టే ప్రతి ముడుపు కూడా నెరవేరుతుందంట. ముడుపు కట్టి 7 వారాలు వచ్చాము అంటే కంపల్సరీగా కోరిక నెరవేరుతుందంట. గాజులు, హెల్త్ బాగాలేని వాళ్ళు అవన్నీ తీయకూడదు, దూరం నుంచి చూడాలి అంతే. చెప్పాను కదా ఇందాక, కింద శ్రీచక్రం మీద నిలబడి దిష్టి తీస్తున్నారనమాట. పర్ హెడ్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. చెడుపు, చిల్లంగి ఏవో అంటుంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చి తీపించుకుంటే పోతాయని ఒక నమ్మకం.
అక్కడ దిష్టి తీపించుకుని ఆ నిమ్మకాయని మనం తొక్కాలట. అలా తొక్కితే దిష్టి పోద్దని ఒక నమ్మకం అనమాట. నిప్పు లేనిదే పొగ రాదు అన్నమాట ఎంత నిజమో. ఈ గుడికొచ్చిన వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. అంటే ఇక్కడికొచ్చి ఏదైనా ముడుపు కట్టుకొని అమ్మవారికి చేతులు జోడించి మొక్కుకుంటే కనుక ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకంతో భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సో మీకు చూపిస్తున్న ఇక్కడ భక్తులందరూ కూడా నార్మల్ డేస్‌లోనే ఇంత క్రౌడ్ ఉంది అంటే ఏదైనా అకేషనల్ డేస్‌లో వస్తే ఇంకెంత క్రౌడ్ ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. చూద్దాం ముందుకెళ్ళి అప్పుడు వస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ లాక్సే. మెయిన్‌గా ఇక్కడికొచ్చే భక్తులు మనసారా కోరుకుని ఒక ముడుపు కట్టుకున్నారు అంటే అది ఖచ్చితంగా 7 వారాల్లో నెరవేరుతుందంట. ఈ 7 వారాలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఇంకా త్వరగా నెరవేరుతుందని ఒక నమ్మకం. అలాగే ఇక్కడికొచ్చే భక్తులు ఇంకొకటి బాగా నమ్ముతారు. మనకెవరి నుంచైనా సరే దిష్టి తగులుతుంది లేదా చెడుపు ఉంది, శిలంగి ఉంది ఇలాంటివన్నీ నమ్ముతారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అమ్మవారి ముందు ఒక కొబ్బరికాయతో దిష్టి తీస్తారనమాట ఇక్కడ. ఆ దిష్టి గనుక తీయించుకుంటే మనకి పోతుంది అని ఇది ఒక చాలా గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ చూపిస్తున్న అమ్మవారి దగ్గర ఒక ఆమె అంటే మేము వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆమె ఆవిడకి ఏం బాలేదు ఏమో తెలియదు కానీ ఒక కొబ్బరికాయని అతనికి ఇచ్చి దిష్టి తీయించుకుంటుందన్నమాట. ఆ అమ్మకి మరి ఏముందో ఏమో తెలియదు కానీ సో ఇలా చాలా మంది ఉన్నారు. ఆ కొబ్బరికాయ దిష్టి తీసి అతన్నే కొట్టేస్తున్నారనమాట. సో ఏది లేకుండా కానీ భక్తులైతే నమ్మరు కాబట్టి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది ఎంతో కొంత మనం కూడా నమ్మాలి. ఈ అమ్మాయి కోరిక ఏం నెరవేరిందో తెలియదు కానీ ఇక్కడ బయట అమ్మవారు ఒక పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి చుట్టూ ఈ అమ్మాయి ఇలా మోకాళ్ళ మీద నడుస్తుంది. అసలు ఎందుకో ఏంటో తెలీదు నమ్మొచ్చు కానీ మరి ఎంతగా అనుకోవచ్చు మన వైపు నుంచి. బట్ ఆ అమ్మాయి వైపు నుంచి ఏం కోరుకుంది ఏంటి అనేది అది ఆ అమ్మాయికే తెలియాలి. చాలా కష్టపడుతుంది పాపం నడవడానికి. అమ్మ కాటేరమ్మ తల్లి ఆ అమ్మాయి బాధ నెరవేర్చావో లేదో తెలీదు కానీ ఖచ్చితంగా నెరవేర్చకపోతే నెరవేర్చని అనిపించిందనమాట. మొక్కు తీరితే కనుక ఇలా మోకాళ్ళ మీద నడుస్తామని అనుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇలా నడుస్తున్నారు. అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ఒక బుట్ట తీసుకుని చూద్దాం, బుట్ట తీసుకుని ఇలా ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారట ఖచ్చితంగా. సో అలా పుట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉయ్యాలు కడతారు, మొక్కులు తీర్చుకుంటారు, పిల్లల్ని తీసుకుని వచ్చి. ప్రతిదీ ఒక నమ్మకం అంతే, మనం నమ్మే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది చీటీలు కడుతున్నారు, ట్యాబ్లెట్స్, ఫొటోసు, తాళాలు, ఇలా ప్రతిదీ కూడా ఒక నమ్మకంతోనే ఉంటుంది. ఈ కాటేరమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఈలోగా మేమంతా గుడి ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి ఇలా గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఎందుకంటే గుడి అస్సలు ఖాళీ లేదు. అలాగే ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఎలాంటి టైంలో జరుగుతాయంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయంట, అభిషేకాలు జరుగుతాయంట. సో మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి గుడి అస్సలు ఖాళీ లేదనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్‌లో నిలబడితే గనుక కళ్ళు తిరిగి కంపల్సరీగా పడిపోతాము. సో ఇంక మేము దర్శనం తర్వాత విషయము. ఆల్రెడీ అక్కడ మేము ఉప్పరాపల్లి అనే ఊర్లో అంటే కాటేరమ్మ తల్లి వెలిసిన దగ్గర మేము దర్శనం చేసుకున్నాం కాబట్టి అమ్మవారిని చూసి దూరం నుంచి వెళ్ళిపోయాము. ఈ గర్భగుడిలో ఈ అమ్మవారి వెనక సైడు ఇలా ఒక కాయిన్ అంటిస్తే గనుక మనం ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం. వచ్చిన భక్తులందరూ కూడా మనసులో ఏదో ఒకటి అనుకుని ఇక్కడ కాయిన్ అయితే పెడుతున్నారు. కొబ్బరికాయలన్నీ కూడా ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి ఈరోజు పౌర్ణమి కదా, అందుకే ఇక్కడ ఇలా డప్పులు కొట్టి అమ్మవారికి సంబరాలు చేస్తున్నారు. ప్రతి
సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్న ఈ పెద్ద మర్రి చెట్లు 2 ఉంటాయి. ఆ చెట్టు కింద కాటేరమ్మ తల్లి, మునీశ్వరుడు కొలువై ఉంటారంట. ఇంకా ఈ ప్రతి మర్రి చుట్టూ పౌర్ణమికి మనం ఏదైనా అమావాస్యకి ఒక ఇక్కడ కోరిక పూజలు కోరుకొని చాలా అక్కడ ప్రత్యేకంగా పంతులు గారు జరుగుతాయని మంత్రం ఒకటి చెప్తారంట. చెప్తున్నారనమాట. ఆ మంత్రం చదువుతూ అమ్మవారిని అంటే ఎలా ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఊరేగిస్తున్నారు ఏంటనేది కూడా వాళ్ళే కొంతమంది, చెప్తారంట. అంటే అంటే మన రథంలా ఓపికని బట్టి కూడా అనుకోవచ్చు. ఉంటుంది. సో ఆ ముడుపుని పట్టుకుని ఆ మంత్రం చదువుతూ అన్ని సార్లు ఆ అమ్మవారి చుట్టూ తిరిగితే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. మీరు ఇంతకీ ఈ టెంపుల్‌కి వెళ్లారా లేదా అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇంత పవర్‌ఫుల్ ఉన్న అమ్మవారి టెంపుల్‌కి ఎవరు వెళ్ళకుండా ఉండరు దగ్గరలో ఉన్న వాళ్ళు. ఈ అమ్మవారి ఊరేగింపు ఏంటో చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఊరేగింపు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇది విచిత్రంగా ఊరేగిస్తున్నారు అమ్మవారిని. మేబీ ఇక్కడ ట్రెడిషన్ అనుకుంటాను. ఓన్లీ ఈరోజు రావడం నాకు చాలా మంచిదైంది. మామూలు టైంలో అయితే ఉండదట ఇది. ఆ ఊరేగింపు, ఈ డప్పులు ఇవన్నీ ఉండవట. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేని వాళ్ళు, పెళ్లి కాలేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఆరోగ్యం బాలేని వాళ్ళు, లేకపోతే ఎవరి నుంచైనా వాళ్ళు అంటే వీళ్ళు నాకు శత్రువులున్నారు. వాళ్ళు నాకు కొంచెం మంచిగా అవ్వాలి. ఇలా ఎవరికున్న బాధలు వాళ్ళు చెప్పుకొని, ముడుపు కట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటే అది నెరవేరుతుందంట. ఈ చెట్టు మొత్తం అదే అన్నమాట. ఫుల్లుగా కట్టేశారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ, ఎప్పుడెప్పటి నుంచో, ఎన్ని రోజుల నుంచో. ఈ మర్రి చెట్టు 350 సంవత్సరాల కిందటిది. అంటే ఎంత పురాతనమైన చెట్టు అయి ఉంటుంది. సో ఆ చెట్టు నిండా కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఈ ముడుపులు కట్టేశారు రెడ్ కలర్ క్లాత్తో. ఈ చుట్టూ చూడొచ్చు మీరు. ఇంకా కడుతున్నారు. ఈ చెట్టు చుట్టూ చూడడానికి కనుచూపు మేర కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే కొన్ని వందల వేల లక్షల్లో ఈ చెట్టు చుట్టూ ఆ మర్రి ఊడలకి ముడుపులు కట్టి ఉన్నాయన్నమాట. ఇక్కడ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మొక్కుకొని తిరుగుతున్న వాళ్ళే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు. సో నార్మల్గా అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ చెట్టు చుట్టూ మేమైతే ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసాము. ఈ 2 పెద్ద మర్రి చెట్ల లోపల ఒక కొంచెం ప్లేస్ అంటే గుడిలాగా ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఆ గుడిలో ఇలా నవగ్రహాలు పెట్టారన్నమాట. ఈ నవగ్రహాలను దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా లోపల చాలా ముడుపులే ఉన్నాయి. ఈ మర్రి చెట్టు చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ కలర్ క్లాత్‌లో కట్టిన ఆ టెంకాయ ముడుపులే ఉన్నాయన్నమాట. కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. ఈ గుడిలో ఎక్కడైనా సరే ఇవే ఉన్నాయి. ఈ కాటేరమ్మ తల్లి టెంపుల్‌కి ఎలా రావాలి ఏంటి అనేది నేను చెప్తానన్నాను కదా! సో మనం గూగుల్ మ్యాప్ పెట్టుకునైనా వచ్చేయొచ్చు. లేదనుకుంటే బెంగుళూరు వస్తున్నప్పుడు మనకి హొస్కోట అని ఒక బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగేస్తే ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్ అయితే ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా మన ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకైతే బెంగుళూరు వస్తున్నప్పుడు హొస్కోట అని బస్ స్టాప్ ఉంటుందన్నమాట. అక్కడ దిగిపోయి ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి. అలాగే వచ్చే దారిలోనే హొస్కోట నుంచి ఒక 3-4 km వచ్చే దారిలో
ఉప్పరాపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గరలో కాటేరమ్మ తల్లి అంటే ఎక్కడైతే వెలిచారో ఆ అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి టెంపుల్ నేను అన్ని కూడా ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో పోస్ట్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూసేయచ్చు. ఈ గుడి ఇక్కడ రీసెంట్ గానే కట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రత్యేకతలు ఏంటనేవి క్లియర్ గా రాసి మనకి బోర్డు పైన పెట్టారు. అండ్ ఇక్కడ అన్ని బానే ఉన్నాయి కానీ ఒకటే మైనస్ ఏంటి అంటే అంత కన్నడలోనే ఉంది. కదపకుండా ఒకసారి ఉండు. చెట్టు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టారు ఏంటనేది మీకు ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుంది. 350 సంవత్సరాల క్రితం చెట్టు అంటే ఈ మాత్రం ఉంటుంది కదా. మరి బయటికి వెళ్ళిపోదామమ్మా. అలా ఈ కాటేరమ్మ తల్లి దర్శనం కూడా మేము చేసేసుకున్నాము. సో చాలా బాగా అయిందనమాట దర్శనం అయితే. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మవారి విగ్రహం 242 అడుగుల్లో పులి మీద కూర్చున్న కాటేరమ్మ తల్లి విగ్రహం అయితే కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. ఇది కట్టడానికి ఆల్మోస్ట్ ఇంకా టైం పడుతుంది. ఈజీగా 3 నుంచి 4 సంవత్సరాల టైం పట్టొచ్చు ఈ అమ్మవారి విగ్రహం కట్టడానికి. ఇప్పటి వరకు సగం అయింది, ఇంకా సగం ఉంది. ఆ సగం కట్టడానికి చాలా టైం పడుతుంది. సో మీకు ఇప్పటికే ఒక స్టాచ్యూ అంచనా వచ్చేసింది అనమాట. ఒక పులి, ఆ పులి మీద అమ్మవారు కూర్చున్నట్టు చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే ఎంత పెద్ద విగ్రహం కనిపిస్తుందో మీరే చూడండి. గుడంతా తిరిగి వచ్చేసరికి మాకు 4:30 ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుంది, ఎండ కూడా దంచి కొడుతుంది. సో ఇంక ఇప్పుడు మేము దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆ ఉప్పరాపల్లి అనే ఊరు వెళ్ళాలన్నమాట. అక్కడే మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ లంచ్ చేయాలి. చెప్పాను కదా మీకు ఇందాక, ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక బస్ అయితే ఉంటుంది హొస్కోట నుంచి ఇక్కడికి రావడానికి. అంటే ఒక పల్లెటూరులో ఉందన్నమాట. ఆ పల్లెటూరు నుంచి లోపలికి అయితే బస్ అయితే ఉందన్నమాట. ప్రాబ్లం అయితే లేదు, ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కన్నడనే మాట్లాడాల్సిన భయం అయితే లేదు, తెలుగు కూడా మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. మేమైతే ఒక కొబ్బరి బండం తాగి కాసేపు కూర్చుని అప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఫుల్గా కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట ఈ ఎండకి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ కాటేరమ్మ తల్లి గురించి తెలుస్తుంది. బట్ మన అందరికీ ఇంత బాగా తెలియడానికి రీజన్ ఏంటి అంటే సలార్ మూవీలో ఉన్న ఆ కాటేరమ్మ తల్లి సీన్ అన్నమాట. సో ఇంకా మూవీ చూసిన తర్వాత అందరూ ఈ టెంపుల్కి రావడం జరిగింది. అందుకే ఈ కాటేరమ్మ తల్లి టెంపుల్ ఇంకొక దగ్గర మళ్ళీ కొత్తగా కట్టడం జరిగింది అనమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే లంచ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి వచ్చి లంచ్ చేస్తున్నాము. ఫుల్గా ఆకలేస్తుంది. అండ్ అలాగే ఎక్కువ వాటర్ తాగేసాము. ఇంక ఇప్పుడు ఏదో తినాలి కాబట్టి అని చెప్పి తింటున్నాము. అంటే కోళ్ళు కట్ చేయించుకుని వండించేసుకున్నాం కాబట్టి తినకపోతే ఇప్పుడు ఇదంతా ఇంటికి మోసుకుని వెళ్ళాలన్నమాట. సో నాతో పాటు మీరు కూడా ఈ కాటేరమ్మ తల్లి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈవినింగ్ అయిపోయింది, లంచ్ చేసేసి మేమైతే కాసేపు కూర్చుని అప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ. సో బెంగళూరు సిటీలోకి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. చాలా టైం అయిందబ్బా అని అనిపించింది అనమాట. సో ఇంకా అలా ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము. వరకు మీరు ఈ వీడియో చాలా ఓపిక్గా చూసారని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అని నా ఛానల్లో ఉన్నాయి. ఈ కాటేరమ్మ టెంపుల్ వీడియో ఒక్కటే కాదు, అండ్ బెంగళూరు సిరీస్ వీడియో అయితే చాలానే ఉన్నాయి. సో మీరు చక్కగా వెళ్ళి చూసేయచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక.